నేను ఈరోజు మీకు ఈ వీడియోలో గోధుమ పిండి బిస్కెట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి ఓవెన్ అక్కర్లేదు, అలాగే మైదా కూడా అక్కర్లేదు. ముందుగా ఏం చేయాలంటే గోధుమ పిండి తీసుకొని దాంట్లో వాము, ఉప్పు, నూనె వేసుకొని శుభ్రంగా చపాతీ ముద్ద కలుపుకున్నట్టుగా చపాతీ ముద్దలా కలుపుకొని ఆ ముద్దని కొంతసేపు పక్కన ఉంచుకొని ఆ తర్వాత దాన్ని 4 బాల్స్ కింద చేసుకొని ఒక్కొక్క దాన్ని చపాతీ ఒత్తుకున్నట్టుగా కొంచెం మందంగా ఒత్తుకొని దాన్ని చాకు తీసుకొని ట్రయాంగిల్ షేప్స్ లాగా కట్ చేసుకొని అవి నూనెలో వేసి అవి డీప్ ఫ్రై చేయాలి. చల్లారిన తర్వాత కరకరలాడుతూ ఉంటుంది. సాయంత్రం పూట్ల స్నాక్స్ కింద పిల్లలకి పెడితే ఇష్టంగా తింటారు. అలాగే స్కూల్ స్నాక్స్ బాక్స్లో కూడా ఇవి స్నాక్స్ కింద పెడితే ఎంతో ఇష్టంగా తింటారు.